బాగా డెకరేట్ చేశారు వీళ్ళు. ఈ లాబ్స్టర్స్ తలకాయలు కట్ చేసినా సరే ఇంకా కరుస్తూ ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో పార్ట్ 2. పార్ట్ 1 కనుక మీరు చూడనట్లయితే ప్లీజ్ ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. నా పేరు సాయితేజ, మీరు చూస్తుంది ట్రావెల్ విత్ తేజ్. నేను కంబోడియా కంట్రీలో ఉన్నాను. కంబోడియాలోనే చాలా ఇంపార్టెంట్ అయిన ఫెస్టివల్ చుంబన్ ఫెస్టివల్. దీన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను మా రిలేటివ్స్తో. సో ఈ వీడియోలో రేపు ఫెస్టివల్కి టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఫుడ్ తీసుకెళ్తారు. ఆ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఫుడ్ ప్రిపరేషన్కి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. నేను కూడా కుకింగ్లో చాలా హెల్ప్ చేశాను. చాలామంది ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఈ ఫుడ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు రేపటికి. ఈ ఫుడ్ ప్రిపరేషన్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మన హిందూ కల్చర్లో, మన ఇండియన్ హిందూ కల్చర్లో నాన్ వెజ్ అయితే ఉండదు. కానీ వీళ్ళు మాత్రం ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే ప్రసాదంగా భావించి రేపు టెంపుల్కి తీసుకెళ్తారు. సో ఈ వీడియోలో ట్రెడిషనల్ ఖమర్ ఫుడ్ అంటే కంబోడియన్ ఫుడ్ని నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ ఫుడ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం ఉంటే ఒకసారి టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. Mình bán lại chui này giờ mình bán lại chui cái đau à. సక్సెస్ఫుల్గా ఒక ఫుడ్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఫుడ్ నేమ్ అయితే ప్రోహాక్ అంటారు. రేపటికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టారు ఇక్కడ. అలాగే ఒక ఫుడ్ అయితే అయింది. ఇంకా చాలా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. వీళ్ళైతే ఇక్కడ బీఫ్ కట్ చేస్తున్నారు. కౌ మీట్ ఇది. అలాగే ఇది లాబ్స్టర్. ఈ లాబ్స్టర్ ఈ తలకాయలు కట్ చేసినా సరే ఇంకా కరుస్తున్నాయి. చాలా డేంజర్గా ఉన్నాయి. ఇది ఈ పెద్ద ఆయన తన ఓన్గా పెంచారంట వాళ్ళ ట్యాంక్లో, వాటర్ ట్యాంక్లో. కానీ అతన్నే కరుస్తున్నాయి ఇవి. ఇంకా బీఫ్ కూడా రెడీ చేస్తున్నారు కుకింగ్ కోసం. కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను టెంపుల్కి ఒకసారి వెళ్ళొస్తాను. చుట్టుపక్కల మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. టెంపుల్ దగ్గర నైట్ వ్యూ చాలా బాగుంటుంది.